గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంక మనకి వర్షాలు చాలా త్వరగా స్టార్ట్ అయిపోయాయి కదా. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో చాలా నీట్గా పెట్టుకోవాలండి. అండ్ మన సరౌండింగ్స్ని కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. సో ఈ వ్లాగ్లో నేను అదే చెప్పబోతున్నాను. దాంతోపాటు ఏ డే ఇన్ మై లైఫ్ ర్యాండమ్గా షూట్ చేశాను. జనరల్గా నాకు ఏదైనా పని ఉందనుకోండి, ముందు పిల్లల్ని ఫ్రెష్ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. నాకు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అండ్ మన పని కూడా ప్రశాంతంగా అయిపోతుంది. సో అదైతే నా ఒపీనియన్. నేనైతే ఫస్ట్ ఆ పని చేసేసుకుంటాను. నెక్స్ట్ నేను కూడా కొంచెం టిఫిన్ తినేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, వర్షాలు పడుతున్నాయంటే ఖచ్చితంగా మనకి దోమలు ఖచ్చితంగా ఎక్కువైపోతూ ఉంటాయి మన ఇంట్లో. మనం ఎన్ని బ్యాట్స్ యూస్ చేసినా, మస్కిటో రోల్-ఆన్స్ ఇవన్నీ యూస్ చేసినా సరే దోమలు కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మన ఇంటి లోపల కూడా మనం చాలా క్లీన్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను అందుకే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను. కానీ పైన కబోర్డ్స్ ఇవన్నీ కొంచెం మనం డైలీ చేసుకోవడానికి మనకు అవ్వదు కదా. సో ఈ వింటర్ టైంలో అయినా మనం నీట్గా పెట్టుకోవాలి. దోమల వల్ల మనకి చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ. చిన్నపిల్లలకి వచ్చిందంటే అది మనం తట్టుకోలేము. సో ముందుగానే మనం ఇలా ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే వాళ్ళు పడుకునే సరౌండింగ్స్లో కానీ రూమ్ కానీ చాలా నీట్గా పెట్టుకోవాలి. మనకి వర్షం పడినప్పుడల్లా నీళ్లు కొన్ని ప్లేస్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కూడా దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్లేసెస్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. బెడ్ అస్తమాను జరిపి మనం క్లీన్ చేసుకోలేం కదా. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా బెడ్ మూవ్ చేసుకొని బ్యాక్ సైడ్ అంతా నేను డెటాల్ వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత సన్ సైడ్ పైన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా తీసేసి నీట్గా అక్కడ డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం యూస్ చేసిన క్లోత్స్ కానీ ఏదైనా మనం మళ్ళీ రిపీటెడ్గా వేసుకోవాల్సినవి జనరల్గా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎక్కువ టైం వేసుకోలేని బట్టలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఇంకా రూమ్లో అస్సలు పెట్టనండి వింటర్ టైంలో. వాటి దగ్గరే ఎక్కువ దోమలు అయితే ఉంటాయి. సో అక్కడైతే మొత్తం నేను క్లీన్ చేసేసాను. ఇంకా అసలు అక్కడ హ్యాంగర్కి ఏది తగిలించకుండా. పిల్లలకి హెల్తీగా పెట్టడంతో పాటు ఇలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా చిన్నది వస్తేనే మనం తట్టుకోలేం కాబట్టి ఇవన్నీ మ్యాండేటరీగా చేసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో. అండ్ వాష్రూమ్స్లో ఇంకా మనం జనరల్గా మాప్ పెట్టుకున్నప్పుడు కూడా డెటాల్ యూస్ చేయడం చాలా మంచిది. నేను రెగ్యులర్గా యూస్ చేసినవే ఆ టిప్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అందరూ చేస్తూనే ఉంటారు. ఇవి కూడా చెప్పాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఫాలో అవుతున్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి తెలియని వాళ్ళకి యూస్ అవుతాయి కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసినప్పటికీ చాలా టైం అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాక క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది. సో ఇంకా బయట అయితే కూర్చున్నాము అందరం. యాక్చువల్లీ ఆ రోజు నాకు హెల్త్ అంత బాగాలేదు, కానీ ఇంకా పని ఉన్నప్పుడు తప్పదు కదా, ఇంకా పని అయితే ముందు మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. జనరల్గా నేను లోన్లీగా ఫీల్ అయినా లేదంటే ఏదైనా టైర్డ్గా ఉన్నా నేను సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం కానీ లేదంటే హెయిర్ కేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం అలా వర్షం పడింది కదా, కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకా ఈవినింగ్ నుంచి కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకుందాము అని చెప్పి ఇంకా ఇక్కడ నేను చేస్తున్నాను. మీకు ఒక ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేస్తాను, నేను రెగ్యులర్గా పెట్టుకునేది. ఇలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి ఏదైనా చేసుకున్నప్పుడు చిరాగ్గా అలా లేకుండా ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు జనరల్గా అందరికీ ఎమోషనల్గానే ఉంటుంది. వాళ్ళతో డే అంతా ఉండి మళ్ళీ పనులు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు నాకు ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో నేను ఇలా సెల్ఫ్ కేర్ తీసుకుంటాను ఖచ్చితంగా. మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. సో మనం మన పిల్లలకి మన ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వాలి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా పక్కన పెట్టి మనం చేయాలి. సో అలాంటప్పుడు నాకు ఇలా సెల్ఫ్ కేర్ చేసుకోవడం కానీ లేదంటే అలా బయటికి వెళ్ళడం, నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను, హెయిర్ కట్ వ్లాగ్లో. సో సేమ్ అలానే నేను సెల్ఫ్ కేర్ అయితే చేసుకుంటూ ఉంటాను. దానివల్ల నాకు కొంచెం రిలీఫ్గా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది.
ఇంకా ఫుల్ తడిచిపోయాము ఆ రోజు. ఎక్కువసేపు తడవలేదులేండి, మళ్ళీ మాకు కోల్డ్ చేసిందంటే పిల్లలకి వస్తుంది కదా, కొంచెం అలా తడిచి ఇంకా కిందకైతే వచ్చి ఫ్రెష్ అయిపోయాను. పిల్లలిద్దరూ పడుకున్నారు, నేను ఫ్రెష్ అయ్యే లోపల వాళ్ళు కూడా లేచారు. ఇంకా బయట కూర్చొని వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము మేము. ఇక్కడ మా హస్బెండ్కి అయితే కాఫీ రెడీ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ చేత్తోనే చేసేదాన్నండి, బ్లెండర్ లేకముందు. డాల్గోనా కాఫీ, అది మనం చాలాసేపు వరకు బీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను ఫ్లిప్కార్ట్లో ఈ బ్లెండర్ తీసుకున్నాను. దీనివల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకున్నాను కిచెన్ ఐటమ్స్ దాంట్లో, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. బ్లెండర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మీషోలో తీసుకున్నాను అండ్ చాలా మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే వచ్చేసింది. కాఫీ ఎక్కువ తాగేవాళ్ళు, కొంచెం ఫోమ్ ఎక్కువగా ఉండి తాగాలి అని చాలామందికి ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్. అండ్ మనకి దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది బ్యాటరీస్తో వర్క్ అయ్యేది కాదు, మనం ఛార్జింగ్ పెట్టుకొని యూస్ చేసేది. సో మనకి బ్యాటరీ అస్తమానం అయిపోతుంది అని టెన్షన్ కూడా ఉండదు. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు మామూలే కదా, సో అవన్నీ చేస్తున్నాను నేను ఇక్కడ. నేను పిల్లలకి బిస్కెట్స్ ఇస్తూ ఉంటాను కదా ఎప్పుడైనా, అస్తమానం ఇవ్వను, అవి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నన్ను ఫాలో అయితే. సో అది మైదా పిండి, షుగర్ ఇవన్నీ నేను అస్సలు పెట్టనండి. సో ఇది నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. ఇందులో ఏంటంటే మనకి జీరో మైదా, అసలు మైదా ఉండదు. అండ్ షుగర్ కూడా మనకి అంత ఎక్కువగా ఏం లేదు. వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, షుగర్ కూడా మరీ ఎక్కువగా లేదు. సో ఇదైతే ఓట్స్ కోకోనట్ కుకీస్ మాట, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇన్స్టామార్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ బ్రాండ్. ఎవరికైనా కావాలంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేదంటే హెల్తీగా కొంచెం తినాలి అనుకున్నా ఒకసారి ఇవైతే ట్రై చేయండి. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, అదైతే జీరో మైదా జీరో షుగర్. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, అది ఇంకా ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేయలేదు. సో ఎలా ఉందో ఏంటో చూసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ ప్యాక్ ఒకటి షేర్ చేసుకుంటాను అన్నాను కదా, నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను. ఫ్యాన్సీ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ అయితే ఏం యూస్ చేయను, ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేస్తుంటాను. స్కిన్ కేర్ ఖచ్చితంగా చేసుకుంటానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను త్వరలోనే. చాలామంది అడుగుతున్నారు స్కిన్ కేర్ గురించి, ఖచ్చితంగా తీస్తాను త్వరలోనే. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే కొంచెం శనగపిండి, పెరుగు, హనీ, పసుపు, టమాటో లేదంటే పపాయ, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, టమాటో కానీ పపాయ కానీ. అవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకుంటాను. తర్వాత నా స్కిన్ కేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.